హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ. పూరీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చూద్దాం. పూరీ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పూరీ కర్రీకి 1 కప్ శనగపిండి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు. ఆనియన్స్, పచ్చిమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తయారు చేసే విధానం: ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇది చిన్న మంట పైన చేసుకోవాలి. ముందుగా ఒక బౌల్ పెట్టి గిన్నె బాగా వేడయ్యాక అందులో 4 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. అది బాగా వేడయ్యాక జీలకర్ర, బాగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు జీలకర్ర బాగా చిటపటలాడేటప్పుడు ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి. ఓ టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువగా ఉడకనీయకూడదు. సో 3 మినిట్స్ బాగా కలుపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి. కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇది నూనెలోనే బాగా ఉడకనివ్వాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత 1 నిమిషం వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరగడానికి మనం మూత పెట్టాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు శనగపిండి 1 కప్ తీసుకొని అందులో వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో బబుల్స్, పిండి ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇది మసులుతున్న నీళ్ళల్లో యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. చూడండి, ఇప్పుడు బాగా కర్రీ రెడీ అయ్యింది. పూరీ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని పూరీతో, చపాతీతో కూడా తినవచ్చు. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.